తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. అందరికీ నమస్కారం. నా పేరు మాధురి. మీరు చూస్తున్నది సుమన్ టీవీ నెట్వర్క్. మరి ఎన్నో ఆధ్యాత్మికమైన విషయాలతో పాటుగా విశ్వ నియమాలకి సంబంధించి ఎన్నో విషయాలు మనతో షేర్ చేసుకోవడానికి మనతో పాటు ఉన్నారు దివ్య విశ్వశక్తి పరివార్ ప్రచార వ్యవస్థాపకులు శ్రీ 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 ఓం స్వరూప్ గురూజీ గారు. నమస్కారం గురుగారు. శుభాశీషులు దివ్యశక్తి స్వరూపులందరికీ కూడాను దివ్యశక్తి పొందాలని మనస్ఫూర్తిగా దీవిస్తున్నాను. గురుగారు, ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునేంత వరకు ప్రతి ఒక్కళ్ళు కూడా ఉరుకులు పరుగులతోటే బిజీ లైఫ్ని అయితే వీళ్ళు పొడిగిస్తున్నారు. అయితే మరి ఈ బిజీ లైఫ్లో వీళ్ళకి మెయిన్ కావాల్సింది, అందరికీ కావాల్సింది డబ్బు. మరి డబ్బునేమో చాలామంది చాలా రకాలుగా కష్టపడి సంపాదించుకుంటున్నారు. కొంతమంది ఎంత కష్టపడి సంపాదించుకున్నా దాన్ని నిలుపుకోలేకపోతున్నారు. ఇలా జరగడానికి గల కారణాలు అంటే వాళ్ళ మైండ్కి తగ్గట్టుగా వాళ్ళు తీసుకున్న డెసిషన్స్ మీద కూడా ఆధారపడి ఉంటుంది కదండి. అయితే ఎప్పటికప్పుడు మనం కరెక్ట్ థాట్ని మనం ఇలా అప్లై చేస్తే సో ప్రతి పని కూడా మనకి అయ్యేటట్టుగా, డబ్బుని కూడా మనం చక్కగా సంపాదించుకుని చక్కగా ఖర్చు పెట్టుకునేటట్టుగా ఉండే విధానం ఏదన్నా ఉంటుందంటారా? ఇదేంటంటే నాన్న, చాలా తేలికగా మనం అర్థం చేసుకుని డిసిషన్ తీసుకునేటువంటిది, అప్లై చేసుకునేటటువంటిది చాలా తేలికైంది. చాలామంది జటిలంగా వాళ్ళు దాన్ని కోపప్ చేసుకోలేరు. సెల్ఫ్ కోపప్ అంటారు దాన్ని. మీ చదువు కానీ, ఒక సబ్జెక్ట్ కానీ, ఒక డిగ్రీ కంప్లీషన్ కానీ, ఒక ప్రాజెక్ట్ కానీ, ఒక బిజినెస్ కానీ, ఇవన్నీ కూడా తీసుకునే నిర్ణయాలను బట్టి ఆధారం ఉంటుంది. మనకు తెలియకపోతే ముందు ట్రైన్ అవ్వాలి. ఏ వర్క్ మీద, ఏ చదువులో కానీ, ఏ ఉద్యోగాలకు సంబంధించింది కోర్సులు, ఇవన్నీ రకరకాలు ఉన్నాయి. అలాగే వ్యాపారాలు కూడా మనకి ఎవరు పుట్టుకతో వ్యాపారస్తుడు కాడు, జ్ఞానవంతుడు కూడా కాదు. నేర్చుకుంటుంటే ప్రకృతి మనకి అవకాశం ఇస్తుంది. అలాగే మనం ట్రైనప్ అయ్యి తర్వాత దాన్ని ప్రాక్టికల్గా పెట్టి దాని లాభం పొందొచ్చు అనుభవంతో. అనుభవం లేకుండా డబ్బులు వెచ్చించి అనుభవం వచ్చేంత వరకు అనేసరికి చాలా ఇబ్బందులు కూడా గురి కావచ్చు. ఒక్కోసారి సక్సెస్ అవుతుంది, లేకపోతే ఉన్న డబ్బులు పోవచ్చు. అందుకని అలాంటి రిస్కులు తీసుకోకూడదు. చదువుకున్న వాళ్ళకు కూడా ట్రైనింగ్ పీరియడ్ అని ఉంటుంది ప్రతి జాబ్లో కూడా, మీకు తెలియని విషయాలు కావు. అలాగే నేర్చుకొని ఏ దాంట్లో వాడికి ఫిట్ అవుతుందో, ఏ దాంట్లో డబ్బులు పుంఖాలుగా ఎక్కువగా సంపాదించడానికి వీలవుతుందో అవే సెలెక్ట్ చేసుకోండి. మనకు సూట్ అయ్యేవి, మనం చేయగలిగినవి. ఒకటి చేస్తే మనం వాళ్ళ చేయలేం, వాళ్ళకంటే ఎక్కువ బాగా చేయొచ్చు, లేకపోతే అసలు చేయలేకపోవచ్చు. ఇక్కడ మేకింగ్ డిసిషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మనకు ఎంతవరకు సూటబుల్ అవుతుంది. ఇంకోటి, ఏకాగ్రతతో చేస్తే ప్రతిదీ చేయొచ్చు. ఇంట్రెస్ట్ ప్లస్ ఏకాగ్రత, మీ మైండ్ అక్కడ పెడితే ఎందుకు రాదమ్మా, వస్తుంది. సక్సెస్ మీ చేతిలో ఉంటుంది. డబ్బు సంపాదించవచ్చు, గొప్పవాళ్ళు కావచ్చు, మనం ఏ స్థాయి అంటే ఆ స్థాయి వెళ్ళొచ్చు. మరి అంతలా మనకి ఈజీ యాక్సెసిబుల్ ఉన్నప్పుడు విశ్వశక్తి అనేది ప్రతి ఒక్కరికి కూడా ఈజీ యాక్సెసే ఉంది కదా గురువు. మీరు మరి దాంట్లో లీనత్వం, మీరు దాన్ని మెర్జ్ అవ్వాలి కదా. తెలియకపోవడం వల్ల ఇప్పుడు ఒక మనిషిని నమ్ముతున్నాం, నమ్మితేగా మోసం చేస్తాడో గొప్పవాడు ఇంకా పైకి తీసుకొస్తాడో, ఒక మనిషిని పూర్తిగా నమ్మాలి కదా. ఇప్పుడు సమాజంలో చాలా మంది నమ్మి మోసపోతూ ఉంటారు రకరకాలుగా. మరి నమ్మకుండా ఉండకుండా వాడు ఎలా మరి మనిషితో, ఒక మనిషికి పరిచయాలే ఉండవు కదా. మరి నేను ఎవరిని నమ్మనంటే కుదరదు. నమ్మినా వాడిని ఎంతవరకు నమ్మాలి అనేటువంటిది నిర్ధారణ చేసుకునేది మనం. అది చాలా ఇంపార్టెంట్. గుడ్డిగా నమ్మేస్తే అంతే పోతుంది. టైం వేస్ట్, మనీ వేస్ట్, టెన్షను, మరి జబ్బులు కూడా వస్తాయి, బీపీ లాంటివి. అంతే కదా. అందుకని ఇవన్నీ అత్యాశ కూడా పనికిరాదు. ఆశపడచ్చు. ఎంతవరకు మనకి ఏబిలిటీ ఉందో, లైబిలిటీ ఉందో, అర్హత ఉందో, ఇవన్నీ చూసుకొని మనం అందులో చేస్తే తప్పకుండా మీకు జయం మీ సొత్తు, విజయం మీ చేతిలో ఉంటుంది. డిసిషన్ చాలా ఇంపార్టెంట్. డిసిషన్ కరెక్ట్గా తీసుకోవాలి. అవును. అసలు ఏదన్నా కూడా ఎంతలా పగలు రాత్రి అనే తేడా లేకుండానే డబ్బు కోసమే అందరి సంపాదన, అందరి పరుగులు కూడా. మరి అలాంటప్పుడు మనకి విశ్వశక్తి ద్వారా మనం ఆ డబ్బులు, అది విశ్వశక్తి గనక మీరు ప్రాక్టీస్ చేస్తే మీకు మంచి థాట్ వస్తుంది. ఎదుటివాడిని రీడ్ చేయగలుగుతారు.
మీకేం కావాలో మీకు ఆ థాట్ వస్తుంది తల్లి. ఆకలేసినాడికి ఆకలి అని తెలుస్తోందా? అవును. అంటే మనసులో ఆ థాట్ వచ్చిన తర్వాత భోజనం చేస్తాం. తింటూనే కంటిన్యూగా ఎవరు ఉండరు. ఎవ్రీ 4 hours ఒకసారి ఆకలేస్తుంది. టీ, కాఫీ, ఏవో రకరకాలు. అలాగే మైండ్కి ఒక సెట్ అయిపోతుంది. ఈ మైండ్కి వర్క్ చేసేటువంటి పంధా ఒకటి అలవాటు పడిపోయింది. థాట్స్ కూడా అలా అలవాటు చేసుకోవాలి. ఏ పని చేస్తే ఎంత సక్సెస్, ఎలా ఉంటుంది, ఇవన్నీ కూడా మీకు మంచి ఉపాయాలు, అభిప్రాయాలు, థాట్స్ రావాలి అంటే దైవ కృప మీకు కావాల్సిందే. పెద్దవాళ్ళ కృప ఉంటేనే పిల్లలు బయటకు వస్తారు, పైకి వస్తారు, బాగా ఉద్యోగాలు చేస్తారు, చదువుతారు. ఇష్టం వచ్చినట్టు ఫీజులు తల్లిదండ్రులు కడితేనేగా చదువుకునేది. వాడంతా వాడే సంపాదించుకొని ఖర్చు ఒక స్టేజ్ వచ్చాక సంపాదించుకోవచ్చు. బిఫోర్ దట్ ఫాదర్ మదర్ గ్రోన్ అప్ చేయాల్సింది. విశ్వం కూడా మనకి ఇస్తుంది, ఆ అవకాశం ఉంది. మనం ఒక్కసారి దానికి ఒక అడుగు మీరు వేస్తే మీకు ఆ విశ్వం మీకు 2 అడుగులు మీకు ఇస్తుంది, మీ వైపు వస్తుంది. కానీ వేసే అడుగు దారి తెలుసుకోగలగాలి. అదేం లేదమ్మా, మన ఇంట్రెస్ట్ అమ్మా. చాలా ఇంట్రెస్ట్ పెట్టి చేస్తే ప్రతిదీ సాధ్యమే. ఓకే, అసాధ్యం అనేటువంటిది లేనే లేదు. సుసాధ్యం చేయొచ్చు. అంతే కదా, ఇంట్రెస్ట్ ఉన్న పనులు ఎన్ని చేసుకుంటున్నామమ్మా మనం. అవును. ఇప్పుడు ఎలా అంటారు, ఎలా మనము అంటే మనకంతా కూడా మంచి రూటే ఇవ్వాలి, మనం ఎవరన్నా అడిగితే వెంటనే వాళ్ళు చేసేటట్టుగా ఉండాలి అని మనం విశ్వాన్ని కోరుకుంటే? అవును, అది అవుతుంది. కానీ విశ్వాన్ని మీరు దాంతో స్నేహం చెయ్యండి, దాంతో దగ్గరగా ఉండండి, మీరే అదైపోండి, తాన్నే మీరు ఆహ్వానించండి. అప్పుడు సరి అయిన నిర్ణయము, సరి అయిన మాట, సరి అయిన దృష్టి మీకు వస్తుంది. అంటే విశ్వానికి దగ్గరగా అంటే ఎలా అంటారు? అంటే దగ్గరగా అంటే మీరు దాన్ని అర్థం చేసుకోవాలి. అంటే ఎలా అర్థం చేసుకోవాలి? అంటే ఇప్పుడు మనుషులు ఎలా అర్థం చేసుకుంటున్నాం? అంటే మనిషి మనకి కనిపిస్తున్నాడు, అది కూడా శక్తి రూపంలో మనకు సూర్యుడు కనబడుతున్నాడుగా గోళంలాగా. యు ఆర్ ప్రేయింగ్ చేయండి, మీకు ఆ యొక్క శక్తి కిరణాలు ఎలా భూమి మీద తాకుతూ ఉంటాయి, కనబడుతున్నాయిగా. అలాగే మీ బాడీలో కూడా రిసీవ్ చేసుకునే సోల్ విల్ రిసీవ్ సేమ్ ఆ కిరణాలు పవర్ తీసుకుంటుంది. మీరు ఆ శక్తి సంపాదించుకుంటారు. చాలా తేలిక పద్ధతి. అప్పుడు మీకు ఏది కాదమ్మా, ప్రతిదీ అవుతుంది. మీరు ఎంత గొప్ప శక్తి పొందుతారంటే నిర్ణయాన్ని తీసుకునేటువంటిది కూడా మీకు తెలిసిపోతుంది. ఇది మంచిది, ఓకే, అది చేయకూడదు. అదే నిర్ణయాధికారం మీకు వచ్చినప్పుడు మంచి నిర్ణయాలే తీసుకుంటారుగా. మంచి బోధిస్తారు, మంచి ఉంచుతారు, మంచిని పెంచుతారు, మంచిని పంచుతారు తేలిగ్గా. విశ్వాన్ని మీరు విశ్వంతో ఉండండి, అది మీకు విశ్వాసం అనే దారి చూపిస్తుంది. విశ్వంతో ఉంటే విశ్వాసము అంటే ఏమిటి అది మీకు చూపిస్తుంది. మీరు అప్పుడు విశ్వసిస్తారు, మీరే మిత్రుడైతాడు. ఆ మహామునిలాగా విశ్వానికి మిత్రత్వం వస్తుంది, ఆ విశ్వం కూడా మీకు మిత్రత్వంగా వస్తుంది. మీ మంచి కోరుతుంది. అది మీ స్నేహితుడు అంటే స్నేహ ప్లస్ హితుడు. హితుడు అంటే కోరుకునేవాడు, స్నేహంగా అంటే మీ మంచి కోరుకునేవాడే మీకు స్నేహితుడు. హితుడు అనే పదం ఉందిగా అందులో. స్నేహం అంటే ఫ్రెండ్షిప్. అలాంటి మంచి మనుషుల్లో వెతికినప్పుడు భగవంతుడిని, విశ్వాన్ని మీరు మీ మిత్రుడుగా, మీ తల్లిగా, తండ్రిగా భావన చేయండి. ఇట్ విల్ గివ్ ఎవ్రీథింగ్. ఓకే, నమ్మకం ఉండాలి. ఏమొస్తుంది అంటే ఏమి రాదు. అంటే ఒక సంకల్పం కూడా మనం చేసుకోవాలి. సత్సంకల్పం. సంకల్పం ఏంటి? నమ్మకమే. నమ్మాలి, వస్తుంది. ఎందుకు రాదు? చూస్తా, సాధిస్తా, ప్రయత్నం చేస్తా. ప్రయత్నం చేస్తే ఏది రాదమ్మా, నేర్చుకుంటే ఏది రాదు. టైం పట్టచ్చు. అంటే విశ్వంతో కనెక్ట్ అవ్వచ్చు. విశ్వంతో మాట్లాడేది కూడా ఒక మాట్లాడేది అంటే ఆ విశ్వం మీకు మాట్లాడే శక్తి కూడా ఇస్తుంది. ఇక్కడ అది విశ్వం ఒక్కోసారి కొన్ని సౌండ్స్ మీకు వస్తాయి, వినిపిస్తూ ఉంటాయి కొంతమందికి. ఆ స్టేజెస్లో చాలా మందికి వినపడ్డాయి. అమ్మవారితో మాట్లాడిన వాళ్ళు కూడా ఉన్నారు, వింటూ ఉంటారు. రామకృష్ణ పరమహంసే తీసుకోండి, అమ్మవారి భక్తుడు ఆయన మాట్లాడాడు. మరి కృష్ణుని తలుచుకున్న మీరాబాయి కూడా లేనప్పుడు ఆయనతో మాట్లాడేది, ఆ రూపాలతో. ఆయన దర్శనాలు ఇచ్చేవారట. మీరు ఏ రూపం తలుచుకుంటే ఆ రూపం మీకు దర్శనం వస్తుంది. ఎలాగైతే ఇప్పుడు ప్రత్యక్షంగా చూస్తున్నారో, పరోక్షంగా కల్లో కూడా చూస్తూ ఉంటారో,
అలాంటివన్నీ సాధ్యమే. మీ మనస్సు సృష్టించేసుకుంటుంది. మీ మనస్సు విశ్వం అయిపోతుంది. విశ్వ సృష్టిలో ఉండే శక్తి మీకు వస్తుంది. యు ఆర్ ద క్రియేటర్, యు ఆర్ ద డిస్ట్రాయర్. సింపుల్. అన్నీ మీరు చేయాలి, అన్నీ మనమే. కానీ అది తెలుసుకోవాలి. ఎంతవరకు లోతుగా తెలుసుకుంటేనే అప్పుడు మీరు అన్నీ మనమే, అన్నీ నేనే అన్నిట్లో ఉన్నాను, ఏకం బహుశ్యామి అనే విషయం తెలుస్తుంది. నేనే దేవుడు. ఫైనల్ గా దేవుడు అనుకోండి, పేరు పెట్టుకోండి. ఫైనల్ స్టేజ్ అయితే అదే వస్తుంది కదండి. మీరు విశ్వమే మీరు అయిపోతారు. విశ్వమే. ఓకే. అంతకంటే గొప్పది ఏం కావాలి మీకు? తప్పకుండా ప్రాక్టీస్ చేసుకునే వాళ్ళకి సూచన ఏంటంటే కాన్సన్ట్రేషన్ చెయ్యండి, ఏకాగ్రతను పొందండి, పట్టుదలను వీడకండి. పట్టుకొని చక్కగా మొండి పట్టుకొని సాధించండి. మీకు తెలిసిపోతుంది. చాలా సింపుల్ టెక్నికే కదా. అవును. ఏదో ఎక్కడికో అడవుల్లో బొమ్మని లేదు, మరి పెద్ద పెద్ద గురువుల దగ్గరికి వెళ్ళమని లేదు. గురువులు దొరకరు కూడా ఇప్పుడు. అలాంటి గురువులు మనుషులకు దూరంగా ఉంటారు. ఎందుకంటే ప్రతి వాళ్ళు వాళ్ళని బాధ పెట్టేస్తుంటారు. నాకు ఆ మంత్రం ఇవ్వు, ఈ మంత్రం ఇవ్వు, నాకు ఇలా చెయ్యి, నాకు అది చేసి పెట్టు అంటే ఇంక అన్నీ ఆయన చేసి పెడితే ఈయనకి ఎందుకు మరి కదా. ఈజీగా వచ్చేది కావాలంటారు. ఎవరినో ఎందుకు అడగడం? ఆ శక్తినే అడుగుదాం. ఆ శక్తి అమ్మ తల్లి రూపం, స్వామివారి రూపం ఏదైనా అనుకోండి, మనని శక్తి స్వరూపులుగా చేసుకుందాం. అయిపోతుంది. మనం బలవంతులం అవుతాం, బాధ్యత కలిగిన వాళ్ళం అవుతాం, భాగ్యవంతులం అవుతాం. అందరికీ ఈ యొక్క శక్తిని భాగ్యంగా పంచుతాం, భాగాలు చేసి. తేలిక ప్రాక్టీస్ చేయండి. మీకంతా శుభం జరగాలని నేను ఆశీర్వదిస్తున్నాను. ధన్యవాదాలు గురువు గారు.